నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలుచొని నిరసన తెలిపారు. ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి 3,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు అందించడం లేదని, దీంతో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను చులకనగా చూస్తుందని, విద్యా వ్యవస్థ పట్ల ఏమాత్రం బాధ్యత లేదని అన్నారు. విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి సర్టిఫికెట్ ఇవ్వమంటే ఫీజులు అడుగుతూ ఇబ్బంది పెడుతుందని తెలిపారు. వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక నిజామాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఈరోజు స్కాలర్షిప్ అమౌంట్ విడుదల చేయాలని ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వల్ల ఏ ఒక్క విద్యార్థికి న్యాయం జరుగుతలేదు. స్కాలర్షిప్ చూసుకున్నట్లయితే 3,800 కోట్ల రూపాయలు పెండింగ్లా ఉన్నాయి. స్కాలర్షిప్ అమౌంట్ విడుదల చేయాలని హెచ్చరిస్తున్నాం. స్కాలర్షిప్ అమౌంట్ విడుదల చేయకపోతే ఉద్యమాలు ఆపం, ఉద్యమాలు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతాయని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ విద్యార్థి పరిషత్